కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూవీ దేవర. ఈ సినిమా రిలీజ్కు దగ్గర పడింది. 2 భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా అనిరుద్ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితర కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్ను విడుదల చేసి ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. తాజాగా ప్రొడక్షన్ టీం ఈ సినిమాను సెన్సార్కు పంపించారు. సెన్సార్ సభ్యులు సినిమా మొత్తం మీద 10 షాట్స్ను కట్ చేయమని చెప్పారు. దర్శకుడు, ఎడిటర్ వీటిని తొలగించిన తర్వాత దేవరకు యూఏ సర్టిఫికేట్ను జారీ చేసినట్లు సమాచారం. సినిమాను చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు చెబుతున్న అభిప్రాయం ప్రకారం సినిమా క్లైమాక్స్ ఒక రేంజ్లో ఉందని, సినిమాకే హైలైట్గా నిలవబోతుందన్నారు. 2 పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ తన అభినయంతో ఆకట్టుకున్నారని చెప్పడంతో సినీ ప్రియులతో పాటు ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి హృతిక్ రోషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం వార్ 2 చిత్రంతో హృతిక్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ స్నేహంతోనే హృతిక్ రాబోతున్నట్లు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే కానీ ఒక క్లారిటీ రాదు. సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యుల ఇచ్చిన అభిప్రాయానికి, వారు ఇచ్చిన సర్టిఫికేట్కు కొరటాల శివ చాలా ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ చేసే మాస్ జాతర చూడడానికి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా సిద్ధంగా ఉండాలని కొరటాల శివ అంటున్నారు. అయితే ట్రైలర్పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఫ్యాన్స్ కొంత ఢీలా పడ్డారు. ఇప్పుడు సెన్సార్ టాక్తో వాళ్ళు కూడా జోష్లో ఉన్నారు. ఇప్పటికే అమెరికాలో టికెట్స్ అమ్మకాలు రికార్డ్ సృష్టించిన ఈ మూవీ విడుదల తర్వాత మరిన్ని రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి. అలాగే రక్తంతో సంద్రమే ఏర్పెక్కిన కథ మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, సంపేంత ధైర్యం కాదు. పని మీద పోయినోడైతే పనవ్వగానే వస్తాడు. పంతం పట్టిపోయాడు నీ కొడుకు వంటి డైలాగ్స్ థియేటర్లో దద్దరిల్లిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.